National conference on challenges in aerospace, especially in the area of R&D, manufacturing and certification, to promote aerospace sector in India. And this conference is being held on 17th and 18th of this month. It also coincides with the annual general body meeting of All India Aeronautical Society of India. We are getting very good participation from all the major establishments, basically the scientific establishments like DRDO, ISRO, and CASR, where we are having participation from their chairman themselves, and many other senior scientists are participating. We have participation coming from many of the major academic institutes. Many major industries also participating, be it be Boeing or otherwise, Tata's or all other major industries, and along with the local industry. So the aim is that we address what are challenges we have and discuss about the mitigating factors, and come with a recommendation that if we have to live up to the expectations of the nation in terms of Atmanirbhar Bharat, and then having a total indigenization, what should be the initiatives that should be taken and how do we go about it. So this is the basic objective of this conference. We have participation coming from the many secretaries and then very senior officials. We hope we have good discussions and we'll be able to identify the challenges and also discuss about the various means of addressing the challenges. Our conference organizing committee chairman డెవలప్ కంట్రీ తను చాలా ముందుకు వెళ్తా ఉంది. దాంట్లో ఏరోస్పేస్ సెక్టర్ రోల్ చాలా ఎక్కువ. మనం చూసాం మన ఎయిర్ ట్రావెల్ అనేది అంత ముందుతో పోలిస్తే గత 4-5 సంవత్సరాల్లో ఎంత ఫాస్ట్గా డెవలప్ అయింది. అలాగే ఈ వెపన్స్ కూడా, ఈ మిసైల్ సిస్టమ్స్ కానీ, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ కానీ, ఆర్ ఈవెన్ స్పేస్ సెక్టర్ కానీ, మొత్తం అన్నీ చూస్తే ఏరోస్పేస్ సెక్టర్ చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్తుంది అన్నమాట. అండ్ దేశం మన పిఎం గారు అన్నట్టుగా వికసిత్ భారత్ అని, ఆత్మనిర్భర్ భారత్ అని ముందుకెళ్ళాలన్నట్టు ఈ సెక్టర్ గ్రోత్ చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో 3 మెయిన్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఒకటేమో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అంటే ఈ సిస్టమ్స్ అన్ని ఎలా డెవలప్ చేయాలి. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్, మనం సిస్టమ్ డెవలప్ చేసినా కూడా తర్వాత ఆ నంబర్స్ మనం ప్రొడ్యూస్ చేయగలగాలన్నమాట. దానికి చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్ వచ్చినాయి, ఐటీ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్స్ అని వచ్చినాయి. ప్లస్ మన ఇండస్ట్రీ బేస్ని ఎక్స్పాండ్ చేయాలి, అది మ్యానుఫ్యాక్చరింగ్ కింద. తర్వాత సర్టిఫికేషన్, మీకు తెలిసి ఇప్పుడు మనకి ఆల్రెడీ ఏదైనా సివిల్ ఎయిర్క్రాఫ్ట్ అంటేనేమో డీజీసీ సర్టిఫికేషన్ అని, తర్వాత మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ అంటేనేమో సెమిలాక్ సర్టిఫికేషన్ అని. ఈ సర్టిఫికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏదైతే మనం డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామో అది అన్ని స్టాండర్డ్స్ మీట్ అయితేనే దాన్ని సిస్టమ్ దాన్ని వాడనిస్తారనమాట. దానికి సర్టిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. అందుకని మేము ఈ 3 ఏరియాస్ ఫోకస్ చేస్తా ఒక నేషనల్ సెమినార్ కండక్ట్ చేస్తాం. ఇదేంటంటే ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియాకి యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ కూడా కోయిన్సైడ్ అవుతా 17-18 తారీఖుల్లో చేస్తున్నాం. దీనికి చాలామంది పెద్దవాళ్ళు వస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ స్పేస్ కానివ్వండి, తర్వాత డిఫెన్స్ కానివ్వండి, లేకపోతే డిఆర్డిఓ కానీ, ఈ సెక్టర్లో ఎవరైతే చాలా ముందు నుంచి వర్క్ చేసి ఎవరైతే నిష్ణాతులు ఉన్నారో వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. డాక్టర్ వికే సరస్వతి గారు డిఆర్డిఓ చైర్మన్ చేశారు. చాలా మంది ప్రాజెక్టులకి ప్రాజెక్ట్ డైరెక్టర్, ప్రోగ్రామ్ డైరెక్టర్ పనిచేశారు, డిఆర్డిఓ సెక్రటరీ పనిచేశారు. ఆయన పార్టిసిపేట్ చేస్తున్నారు. సోమనాథ్ గారు, ఆయన అంతకుముందు ఇస్రో ఫార్మర్ చైర్మన్ అనమాట. ప్రధాన చైర్మన్ నారాయణ గారు, డాక్టర్ సతీష్ రెడ్డి గారు, ఆయన మా డిఆర్డిఓ చైర్మన్గా పనిచేశారు. ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ మెంబర్గా ఉన్నారు. వీళ్ళందరూ పార్టిసిపేట్. వీళ్ళందరే కాకుండా ఎయిర్ ఫోర్స్ నుంచి కూడా ఎయిర్ మార్షల్ ఒక ఆయన, తర్వాత సిఎస్ఆర్ డైరెక్టర్ జనరల్ కళాయి సెల్వి గారు, ఆమె డీజీ సిఎస్ఆర్ అండ్ సెక్రటరీ సిఎస్ఆర్, ఆమె కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. తర్వాత బోయింగ్ నుంచి, ఎయిర్ బస్ నుంచి, తర్వాత గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా చాలా పెద్దవాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారండి. మా ఏమేంటంటే ఏవైతే ఛాలెంజెస్ ఉన్నాయో, ఇప్పుడు మనం ఒక 10 ఏళ్ల క్రితం చూస్తే మనకి పెద్ద గ్రోత్ లేదు. ఈ 10 ఏళ్ళలో చాలా చేంజ్ వచ్చింది. ఇంకా ముందు మనకి ఇంకా చాలా డెవలప్ అవ్వాలన్నమాట. దానికి ఏమేమి కావాలి, ఆ ఫెసిలిటేషన్స్, తర్వాత ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయి, ఈ ఛాలెంజెస్ ఎలా ఓవర్కమ్ అవ్వాలి, ఇవన్నీ డిస్కస్ చేయడానికి మేము ఈ 2 రోజులు నేషనల్ కాన్ఫరెన్స్ ప్లాన్ చేసామండి. దీనికి అందరూ ఎక్స్పర్ట్ వస్తారు కాబట్టి ఈ 2 రోజుల డెలిబరేషన్స్ తర్వాత
విల్ కమ్ ఫార్వర్డ్ విత్ అవర్ ఓన్ రికమెండేషన్స్ అనమాట. అవి ఎలా ముందుకు వెళ్ళాలనేది ఆ రికమెండేషన్తో ముందుకు వస్తాం. ఇది మా ప్లాన్ అండి ఈ నేషనల్ కాన్ఫరెన్స్ గురించి. మాతో పాటు ఈ కాన్ఫరెన్స్కి ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ శివసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. అలాగే ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే మా వాళ్ళు షేర్ చేస్తారు. సార్, ఈ కాన్ఫరెన్స్ ద్వారా ఏమైనా పెట్టుబడులు వచ్చే అవకాశం కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు? తప్పకుండా. జనరల్గా మీకు పాస్ట్ ఏరోనాటికల్ సొసైటీ హిస్టరీ తీసుకుంటే ఇవాళ మనకి ఇక్కడ ఏరోస్పేస్ సెక్టర్ పెట్టుబడులు కానీ ఏరోస్పేస్ ఏరోనాటికల్ సొసైటీ పుట్టిన 70 సంవత్సరాల్లోనూ లాస్ట్ 25-30 సంవత్సరాలు మీరు చూశారు. మనం చాలా అంటే ఒక క్యాటలిస్ట్ లాగా పనిచేసాం. ఇంకోటి ఏమవుతుందంటే ఇప్పుడు మనం స్టార్టప్ ఇండస్ట్రీస్ చాలా మంది పిలిచాం, మేజర్ ఇండస్ట్రీస్ పిలిచాం. మేము ఎప్పుడు ఇంటరాక్ట్ అవుతున్నాం. వీళ్ళ వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ట్రాన్సిషన్, వాళ్ళ ఇంటరాక్షన్ కూడా అవుతుంది. ఇక్కడే కాదు, నేషనల్ లెవెల్ అన్ని చోట్ల కూడా ఇంటరాక్షన్స్ మేము క్రియేట్ రెగ్యులర్గా చేస్తూనే ఉన్నాం. దానివల్ల ఇప్పుడు ఒక ఎయిర్ డ్రాప్ చేయాలంటే ఒక చిన్న కాంపోనెంట్ చేస్తే కాదు, మొత్తం సిస్టమ్ కావాలి. ఈ సిస్టమ్ ఇంటర్లింక్ కావాలి, వీళ్ళందరూ కనెక్ట్ అవ్వడం, అదన్నీ మనకి ఓవరాల్గా పెరుగుతుంది. సో ఇది అనేది ఒక గ్రోత్ కారిడార్కి ఎప్పుడు ఇది ఉపయోగపడుతూనే ఉంటుంది. ఇది కంటిన్యూస్ ఎక్సర్సైజ్. ఈ కాన్ఫరెన్స్, ఇటువంటి కాన్ఫరెన్స్లో ఎన్నో చేస్తాము, ఇటువంటి కాన్ఫరెన్స్ ముందు కూడా చేస్తాము. ఈ కాన్ఫరెన్స్ వల్ల డెఫినెట్గా ఇది క్యాటలిస్ట్గా యాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇట్లాంటి ఈవెంట్స్ ఏరో ఇండియా లాంటివి ఉన్నాయి కదా, దీనికి దానికి వ్యత్యాసం? ఒక గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక మేజర్ ఈవెంట్ అంటే ఇంటర్నేషనల్గా మొత్తం కంట్రీస్ నుంచి అందరూ పార్టిసిపేట్ చేస్తారు. ఏరో ఇండియాలో మీరు చూస్తే, మీరు ఏరో ఇండియాని తీసుకుని అనుకోండి, సైడ్ లైన్లో ఏరో ఇండియా కంటే ముందు ఒక కాన్ఫరెన్స్ అవుతుంది. ప్రతి ఏరో ఇండియాలోనూ ఏరోనాటికల్ సొసైటీ కాన్ఫరెన్స్ అవుతుంది. మనకి చాలా ఇష్యూస్ అక్కడ డిస్కస్ చేస్తాం. టెక్నికల్ ఇష్యూస్ ఎక్కువ మన ఏరోనాటికల్ సొసైటీ కాన్ఫరెన్స్లో డిస్కస్ చేస్తాం. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంతవరకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, బట్ ఎట్లా మిగతా వాళ్ళు ఎట్లా సాల్వ్ చేశారు, టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఫెయిల్యూర్స్ ఏమైనాయి, లేదా సక్సెస్ ఏమైనాయి, కొత్త ఇన్వెన్షన్స్ ఏమైనా డిస్కస్ చేస్తాం. దానివల్ల ఇంటరాక్షన్స్ పెరుగుతుంది, పీపుల్ నాలెడ్జ్ లెవెల్, స్కిల్ పెరుగుతుంది. ఇది అవుతుంది. ఏరో ఇండియా మీకు మొత్తం షోకేస్ చేస్తుంది. అది ఎగ్జిబిషన్ అండి. ఏరో ఇండియా ఎగ్జిబిషన్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చూసారు కదా, పార్టిసిపేషన్ చెప్పామన్నమాట. అందరూ స్పెషలిస్ట్ వస్తారు కాబట్టి డిస్కస్ చేసి ఏం చేయాలి మన కంట్రీకి అని చెప్పి డిస్కస్ చేస్తాం. సార్, ఇక్కడ ఎంఓయూస్ కూడా సైన్ చేయడానికి ఏమైనా అవకాశం ఉన్నాయా? లేదండి, వీఆర్ నాట్ ప్లానింగ్ ఎనీ ఎంఓయూస్ అండి. కాకపోతే బేసిక్ ఏంటంటే ఆ ఛాలెంజెస్ ఏంటి, మనం ఏం చేయాలి, ఇట్లా ఈ ఏరియాస్ ముందుకు వెళ్ళాలంటే మన ఎకో సిస్టమ్ ఎలా క్రియేట్ చేయాలి, డిజైన్ డెవలప్మెంట్ దీంట్లో ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకోవాలి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా ఏ ఇండస్ట్రీ బేస్ ఎక్స్పాండ్ చేయాలి, సర్టిఫికేషన్, ఇలాంటివి అనమాట. ఈ కాన్ఫరెన్స్ జియో పొలిటికల్ సినారియో మీరు చూస్తే వీ షుడ్ నో వేర్ ది అట్లీస్ట్ అందరికీ తెలిసినదే. ఇప్పుడు ఎట్లా నడుస్తుంది, ఏం నడుస్తుంది, వార్ నడుస్తుంది, వాట్ టైప్ ఆఫ్ వెపన్స్ దే ఆర్ యూసింగ్ అంట. ఇప్పుడు మనది ఆల్రెడీ వీఆర్ డూయింగ్ R&D చేస్తున్నాము, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము, సర్టిఫికేట్ చేస్తున్నాము. ఇలా కాన్ఫరెన్స్లో హౌ టు యాక్సిలరేట్ అవర్ R&D ఇన్నోవేషన్, కొత్త ఇన్నోవేషన్స్ ఎట్లా, మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా మనం పెంచాలి, దానికి కూడా సర్టిఫికేషన్ ఎట్లా పెంచాలి. ఎర్లియర్ డేస్ వీ యూస్ టు టేక్ ఇయర్స్ అన్నమాట. ఇప్పుడు అది కాదు, అన్ని కోహరెంట్గా ప్యారలల్గా హౌ టు వీ హ్యావ్ టు డెవలప్ దిస్ వన్ టు మీట్ ది సిచ్యువేషన్. ఇప్పుడు మీరు చూస్తే మనం వీ వాంటెడ్ టు ఇంపోర్ట్ మొత్తం తగ్గించేసి ఎక్స్పోర్ట్ వీ హ్యావ్ టు ఇంక్రీజ్. ఎట్లా అంటే వీ షుడ్ బి టాప్ 5 నేషన్ ఆఫ్ వరల్డ్లో ఫస్ట్ 5 నేషన్స్కి రావాలి. సో దానికి ఏమేమి చేయాలి, వాట్ యాక్సిలరేషన్, దానికి ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి. ఫర్ దట్ ఈ కాన్ఫరెన్స్ టు బ్రింగ్ ఆల్ సైంటిస్ట్, experts, policy makers, industries, academicians together so that we have to put our brainstorming sections to bring to achieve this goal. That is the primary aim of this conference. ఈ పాయింట్ ఉంది కదా, ఎంఓయూ కంటే సర్టిఫికేషన్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, ఈ సర్టిఫికేషన్ నాలెడ్జ్ లేక ఇండస్ట్రీస్ తయారు చేస్తుంది ఒక ఐటమ్, బట్ ఐటమ్ ఎయిర్ క్రాఫ్ట్ లోపలికి వెళ్ళలేదు. ప్రైవేటే కాదు, గవర్నమెంట్ కాదు, ఎవరైనా కానీ ఎయిర్ క్రాఫ్ట్ లో ఒక పార్ట్ వెళ్ళాలి అంటే అది ఎయిర్ వర్దినెస్ క్వాలిఫికేషన్ అనేది క్లియర్ అవ్వాలి, లేకపోతే ఒక పార్ట్, ఎందుకంటే మనకు లైఫ్ తో పని. సో అది మనకి గ్లోబల్ లెవెల్లో ఇప్పుడు గ్లోబల్ ఎయిర్ బస్ మనం తీసుకోవాలి, ఆ కాంపౌండ్ పెట్టాలనుకోండి, గ్లోబల్ లెవెల్లో సర్టిఫికేషన్ ఇది ఒప్పుకోవాలి మనం చేసిన సర్టిఫికేట్ని. దానికి తోడుగా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, వీళ్ళందరికీ ఆ ఎడ్యుకేషన్ కూడా చేస్తున్నాము, ఆల్రెడీ ఉంది, ఇంకా వైడ్ స్ప్రెడ్గా ఇండస్ట్రీకి చెప్తున్నాం, మీ ప్రాసెస్ ఇట్లా ఉండాలి, పాలసీ ఇట్లా ఉండాలి.
లోపల తయారు చేసే కాంపోనెంట్ కి క్వాలిటీ అంటే కాంపోనెంట్ పికప్ చేస్తే 100% లోపల వర్క్ చేస్తుంది. అది ఫెయిల్ అవుతే ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ అవుతుంది కదా మీకు. సో ఈ సిస్టమ్ కోసం అనేది సర్టిఫికేషన్. ఈ సర్టిఫికేషన్ మీద చాలా స్ట్రెస్ చేస్తున్నాం, ఎందుకంటే ఇండియాకి ఇప్పుడు చాలా ఎసెన్షియల్. ఇప్పుడు మనం చాలా ఎయిర్క్రాఫ్ట్ ఫ్లీట్ పెరుగుతా ఉంది. సేఫ్టీ 100% ఎసెన్షియల్ కాబట్టి సర్టిఫికేషన్ ఎసెన్షియల్. సార్ ఇంకోటి సీఎం చీఫ్ గెస్ట్ వస్తున్నారు, ఆయన కాకుండా ఫారెన్ డెలిగేట్స్ కానీ ఇంకెవరైనా సీఎం గారు రావట్లేదు. అంటే చూడాలండి. అంటే జనరల్గా ఏంటంటే ఈ ఉన్న అపాయింట్ల ప్రకారం ఫైనల్గా ఎవరు వస్తారో చూడాలి. మరి సీఎం గారు గో హెడ్ ఇచ్చారు, ఆల్రెడీ ఆయన పేరు ప్రింట్ చేశాము. బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న పొలిటికల్ కన్సిడరేషన్ ప్రకారం దెర్ కుడ్ బి సమ్ చేంజ్ అనమాట. లాస్ట్ మినిట్ తెలుస్తుంది. ఫారెన్ డెలిగేట్స్ కానీ ఎవరైనా రాబోతున్నారు ఫారెన్. అంటే ఇది మేము చాలా వరకు ఏంటంటే కొంచెం డెప్త్గా డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. ఫారిన్ డెలిగేట్స్ ఉంటే మన అన్నీ కూడా అంత ఓపెన్గా మాట్లాడలేము అనమాట. అందుకని ఈ కాన్ఫరెన్స్ ఏంటంటే మెయిన్ డిపార్ట్మెంట్స్, స్పేస్ డిపార్ట్మెంట్, డిఆర్డిఓ, సిఎస్ఆర్. జనరల్గా ఏంటంటే మన వాటిలో సిఎస్ఆర్ ఉండదు అనమాట. ఈసారి సిఎస్ఆర్ కూడా ఇన్వాల్వ్, ఎందుకంటే వాళ్ళు కూడా చాలా ల్యాబొరేటరీస్ ఉన్నాయి, వాళ్ళు కూడా డీటెయిల్ రీసెర్చ్ చేస్తారు. అందులో ఏంటంటే ఈ ఓన్లీ ఇంటర్నల్ ఫోకస్ అనమాట. డీటెయిల్ డిస్కషన్ కానీ ఈసారి ప్లాన్ చేశాం. ఇప్పుడు వరల్డ్ మొత్తం మీద ఇండియా నుంచే ఎయిర్క్రాఫ్ట్ ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. బోయింగ్ మీద కానీ ఎయిర్ బస్ కానీ కూడా, మరి ఇండిగో చూసినా ఎయిర్ ఇండియా చూసినా కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్స్ మన దగ్గర నుంచి వెళ్తాయి అనమాట. ఎందుకంటే మన దగ్గర బేస్ లేదు. ఎయిర్క్రాఫ్ట్ చేస్తున్నాం కానీ పెద్ద ఎయిర్క్రాఫ్ట్ నెంబర్ చేయడం మన దగ్గర బేస్ లేదు. ఇప్పుడు వీటి కాస్టే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉందన్నమాట. ఇదే మనం లోపల చేయగలిగితే ఎన్ని లక్షల మందికి మనం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాము, ఎంత మనీ సేవ్ చేయగలుగుతాము. తర్వాత వార్ఫేర్ చూస్తే, మరి ఇప్పుడు రీసెంట్ వార్ఫేర్ చూస్తే వీటన్నిటిలో కూడా టెక్నాలజీ మారుతూ ఉంది. అంతకుముందు ఏంటి పెద్ద పెద్ద ఎయిర్క్రాఫ్ట్లు, పెద్ద పెద్ద ఇన్నో సిస్టమ్స్. ఇప్పుడు అన్నీ ఏంటంటే చిన్న చిన్న అసిమెట్రిక్ వార్ఫేర్ అని చెప్పి డ్రోన్ లాంటి చాలా ఎక్కువ వచ్చేసి యూసేజ్. కాస్ట్ ఎక్కువ ఉండదు, కాకపోతే ఐడియాస్ అనమాట. ఇట్లా ఈ చేంజింగ్ సినారియోలో మనం ఎలా వర్కౌట్ చేయాలి, ఇది మెయిన్ ఫోకస్ అనమాట. అంటే నేను 2 ఏరియాలు చెప్పాను. తర్వాత స్పేస్ కూడా ఇప్పుడు శాటిలైట్స్ ఉన్నాయి అనుకోండి, ఎన్నో శాటిలైట్స్ అవసరం ఉంటాయి. వరల్డ్ ఓవర్ చాలా మంది శాటిలైట్స్ లాంచ్ చేస్తున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కూడా, ఇస్రో కూడా చాలా చేంజెస్ చేస్తాం అనమాట. ఇవన్నీ డిస్కస్ చేయబోతాం. డ్రోన్ కూడా మన అండర్లో వస్తుంది సార్. దేశ్ ఆత్మ నా దృష్టి అని మన ప్రైమ్ మినిస్టర్ కూడా అనిపించారు. దానికి చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్, ఆల్మోస్ట్ సిటీ కనెక్టివిటీస్, ఎయిర్క్రాఫ్ట్ పైనే కాదు కదా, కింద ఎకో సిస్టమ్ కనెక్టివిటీస్, ఇవన్నీ కూడా కావాలి. మీరు అన్నారు ఫ్యూచర్ ఛాలెంజ్, ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ మనం పోస్ట్ చేసినప్పుడు. దీని మీద కూడా డిస్కషన్ జరుగుతుంది. ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ లో ఉన్న డ్రోన్ కొత్తగా ఏమి డెవలప్ చేయట్లేదు. ఫస్ట్ ఏంటంటే ఇది ఐడియా జనరేషన్ అనమాట. డిస్కస్ చేయడం, ఏంటి ఛాలెంజెస్, ఏంటి ఏం చేయాలి, అదనమాట మెయిన్ ఫోకస్ అనమాట. దగ్గర ఉన్న ప్రోడక్ట్ ఏమో ఎగ్జిబిట్ చేయాలి. ఇప్పుడు ఈ మెయిన్ కాన్ఫరెన్స్ మనం ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇన్ ఫ్యూచర్ ఎట్లా ఉండాలి, ఏమేమి చేయాలి. అందుకే అది చెప్పినలాగా ఇది నేషనల్ కాన్ఫరెన్స్. మనం ఇంపార్టెంట్ గా సీక్రెట్ గా డిస్కస్ కాన్ఫిడెన్షియలీ మనం ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఎట్లా సర్టిఫికేషన్ ఇంప్రూవ్ చేయాలి. మెయిన్ గా ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పోర్ట్ అంటే సర్టిఫికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. క్వాలిటీ బికాస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మనం ఉండాలి. మెయిన్ ఎయిమ్ ఇస్ ఆఫ్ ది కాన్ఫరెన్స్ అది. సార్ ఇంకోటి ఏంటంటే మీరే చెప్పారు, ఎనీ చేంజెస్ వస్తే తప్పకుండా. కాకపోతే ఏంటంటే ఈ సెమినార్ ఏరోనాటికల్ సొసైటీ చేస్తాం అనమాట. ఇది ఎంఓడి దాంట్లోకి వెళ్ళి రాకెట్స్ సంబంధం ఉన్నదా సార్? ఉందండి. ఇప్పుడు దీంట్లో ఈ డిస్కషన్లో ఉంటాయి అనమాట. ఎందుకంటే ఏరోస్పేస్, ఇప్పుడు డిఫెన్స్ అంటే రాకెట్స్ కూడా ఉంటాయి, రాకెట్ మిసైల్స్ కూడా ఉంటాయి. కాకపోతే ఏదైనా ఫోర్స్ క్రియేట్ చేస్తారు లేదా ఇది అంటే గవర్నమెంట్ ఒక ఐడియా డిస్కషన్ ఆ టాపిక్ డిస్కషన్ అంటే టెక్నాలజీస్ గురించి మాట్లాడతారు అనమాట. ఈవెన్ మిసైల్స్ గురించి, రాకెట్స్ గురించి కూడా టెక్నాలజీస్, ఛాలెంజెస్ డిస్కస్ చేస్తాం. ఇప్పుడు చెప్పాం కదా మ్యానుఫ్యాక్చరింగ్, అది అంతకుముందు కొన్ని క్రిటికల్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఒక కాంపోనెంట్కి ఆల్మోస్ట్ 15 రోజులు పట్టాయి అనమాట. ఇప్పుడు అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్స్ వచ్చిన తర్వాత ఏదైతే 15 days పట్టాయో అవి 1.5 hourలో కూడా అయిపోతున్నాయి అనమాట. అందుకనే మేము ఈసారి దీంట్లో కూడా వీఆర్ ఇన్వాల్వింగ్ ఐఐటీస్ నుంచి ప్రొఫెసర్స్ని, ఇండస్ట్రీస్ని అందరూ ఇన్వాల్వ్ చేస్తాం. ఐడియా ఏంటంటే డిజైన్ చేయడంలో బెటర్ టెక్నిక్స్, బెటర్ టెక్నాలజీస్ ఎలా డిజైన్ చేయాలి. మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇప్పుడు మాకు చాలా కంపెనీస్లో పార్టిసిపేట్ చేస్తారు. పబ్లిక్ సెక్టర్ కానీ, ప్రైవేట్ సెక్టర్ కానీ, ఇండస్ట్రీస్ పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళు ఏంటి, ఈ డిజైన్ చేసిన దాన్ని ఎంత ఫాస్ట్గా ఎన్ని ఎక్కువ నెంబర్లు రియలైజ్ చేయొచ్చు, ఇది కూడా డిస్కస్ చేస్తాం. అందుకని చాలా వైడ్ స్ప్రెడ్ పార్టిసిపేషన్ అనమాట. డిజైనర్స్ పార్టిసిపేషన్ ఉంది, అన్ని గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ R&D ఎస్టాబ్లిష్మెంట్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇండస్ట్రీ సైడ్ నుంచి బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్, DPSUs కానీ ప్రైవేట్ ఇండస్ట్రీ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. తర్వాత క్వాలిటీ ఏజెన్సీస్, ఇప్పుడు క్వాలిటీ ఉంది కదా, చాలా ఇంపార్టెంట్ అనమాట. దానికి కూడా స్పెషలిస్ట్ని పిలుస్తున్నాము.
దెన్ సర్టిఫికేషన్ ఇస్తున్నాము, అట్లా బ్రాడ్ బేస్ చేస్తామండి. ఆర్ఎండ్కి సంబంధించి ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ముందు పెడుతున్నారా ఈ కాన్ఫరెన్స్ లో? అంటే ఒక సెక్టర్ గురించి మాట్లాడతాం అనమాట. ఇప్పుడు సపోజ్ అంటే ఇప్పుడు డిఫెన్స్ ఉంది, డిఫెన్స్ ఛాలెంజెస్ ఉంది, ఇట్లా వాటి గురించి అంటే ఆల్రెడీ మాకు ఈ సెక్టర్ స్పెసిఫిక్ థీమ్స్ కూడా ఆల్రెడీ ఇంతకుముందు కూడా కొన్ని చేస్తున్నామండి. వాటిలో సపోజ్ హైపర్సానిక్స్ ఉంది, దానికి ప్రాబ్లమ్స్ ఏంటి, ఇట్లా డిఫరెంట్ ఏరియాస్ గురించి డిస్కస్ చేస్తామండి. Sir, will there be any discussion on indigenous jet engines, sir? Like, because for the past 2 decades, yes. There is a talk about that one. Available. ఈ GTRE నుంచి ఆ డైరెక్టర్ వాళ్ళు కూడా ఏరో ఇంజిన్ ఛాలెంజెస్ గురించి దే ఆర్ గోయింగ్ టు ప్రజెంట్ అండ్ డిస్కషన్ అబౌట్ దట్. సార్ 74 ప్రభుత్వాన్ని పంపించారు, అందులో ఎన్ని సాల్వ్ చేశారు? మీకు అక్కడి నుంచి ఏదైనా పూర్తి సహకారం వస్తుందా, లేకపోతే ఏదో మనం మీటింగ్ పెట్టుకుంటే ఏరోనాటికల్ సొసైటీకి ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంది. నేను ఎన్ని అనేది ఫిగర్స్ నా దగ్గర ఎగ్జాక్ట్ ఫిగర్స్ లేవు, సో ఫిగర్స్తో నేను మాట్లాడను. స్టాటిస్టికల్ డేటా ఫిగర్స్ అంటే ఫిగర్స్ ఉండాలి చేస్తాను. బట్ ఆల్మోస్ట్ ప్రతి తీర్మానము మన గవర్నమెంట్ పైన ప్లస్ సతీష్ రెడ్డి గారు యాజ్ అ చైర్మన్ మనకి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కాల్ ఫర్ చేసిన, డీజీసీ కాల్ ఫర్ చేసిన మీటింగ్స్ అన్నింటిలోనూ మన సైడ్ నుంచి ఏరోనాటికల్ సైడ్ నుంచి కూడా ప్రెజెంటేషన్స్ జరిగినాయి. అండ్ గవర్నమెంట్ మంచి ఇంపార్టెంట్, ఇన్ఫ్యాక్ట్ మనకి ఏరోనాటికల్ సొసైటీ రీసెంట్గా 1 month మాకు రామ్మోహన్ నాయుడు గారు పర్సనల్గా వచ్చారు ఆఫీస్కి. అంటే గవర్నమెంట్ ఎప్పుడు కూడా ప్రోయాక్టివ్గా ప్రో థింకింగ్గానే ఉంది. అందుకనే మీకు ఇంత గ్రోత్ ఇప్పుడు చూస్తే ఎంత గ్రోత్ కారిడార్ వస్తుంది. ఇప్పుడే కాదు, సబ్సిక్వెంట్ గవర్నమెంట్స్ కూడా మనకి, అందుకనే మనకి ఇంత హబ్ కూడా ఇవంతా కూడా డెవలప్ అయినాయి. సో వాళ్ళు ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టెక్నాలజికల్ పీపుల్ మనకి ఏరోనాటికల్ సొసైటీలో. ఆల్మోస్ట్ ప్రతి ఇండియాలో ఉన్న ప్రతి ఏరోనాటికల్ ఇంజనీర్ దీంట్లో మెంబర్. అండ్ ప్రతి రెగ్యులర్గా మీటింగ్స్ అవుతాయి, రెగ్యులర్గా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏదైనా ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ వచ్చినా మాకు వస్తాయి, చెప్తూ ఉంటాం. అండ్ గవర్నమెంట్ ఫుల్ వాల్యూ ఇస్తుంది ఎప్పుడైనా. అండ్ అందరూ మెంబర్స్ ఉన్నారు దీంట్లో. డీజీసీఏ నుంచి మెంబర్ ఉన్నారు, మీకు గవర్నమెంట్ ఎయిర్ ఫోర్స్ నుంచి మెంబర్ ఉన్నారు, సివిల్ ఏవియేషన్ సెక్టర్ నుంచి మెంబర్ ఉన్నారు, హెచ్ఏలు ఇట్లా ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ నుంచి ఉన్నారు, ప్రైవేట్ ఇండస్ట్రీస్ నుంచి ఉన్నారు. సో ఇక్కడ అందరూ ఉన్నారు. అండ్ ఆల్వేస్ ఇట్ వాస్ గివెన్ ఎ డ్యూ ఇంపార్టెన్స్. సార్ దీంట్లో ఈ రంగంలో ప్రొడక్షన్ కోసం యూజ్ అయ్యే వస్తాయండి. అంటే అంత ముందు కూడా డిస్కస్ చేసాము, ఈ ఛాలెంజెస్ అవి కూడా వస్తాయి అనమాట. అంటే ఈ మీరు అన్నట్టుగా క్రిటికల్ బేసిక్ మెటీరియల్స్ గురించి, అంటే మరీ మినరల్ డీటెయిల్స్కి వెళ్ళదు, కానీ ఏవైతే వైడ్గా యూజ్ చేస్తామో ఆ మెటల్స్ బేసికల్ అనమాట. అలాంటివన్నీ కూడా ప్రొడక్షన్ అనమాట. ఇప్పుడు ఏంటంటే కొన్ని మన దగ్గర మిదాని ఉందంటే ఆల్రెడీ ఇండిజినస్గా వాటిని మ్యానుఫ్యాక్చర్ చేస్తాం మెటీరియల్స్ అన్నీ కూడా. కొన్ని ఇంపోర్ట్ కూడా అవుతున్నాయి. ఇదే కనుక ఎక్స్పాండ్ చేయాలంటే ప్రైవేట్ ఎట్లా అని చెప్పి ఇది కూడా డిస్కస్ ఉంటుంది. మిదాని కూడా పార్టిసిపేట్ చేస్తుంది దాంట్లో. మొత్తం ఎన్ని టాపిక్స్ డిస్కస్ చేస్తారు? మొత్తం టాపిక్స్ ఎన్ని ఉంటాయి? సెషన్స్ ఉన్నాయి. సో అండ్ ఇవి టాపిక్స్ మనం బ్యాండ్ విడ్త్ ఇట్లా 8 టాపిక్స్ అని క్యారెక్టరైజ్ ఎగ్జాక్ట్గా చేయలేం. ఓవర్లాప్ అవుతుంటుంది, ఎక్స్పాన్షన్ అవుతుంటుంది, అక్కడ డిస్కషన్ పెడుతుంది. ఎందుకంటే మేము జస్ట్ ఓన్లీ టాక్సే కాదు, మామూలుగా ఇంటర్నల్ డిస్కషన్ ఆస్పెక్ట్ ఆఫ్ ది ఏరోస్పేస్ సెక్టర్ విల్ బి టచ్డ్, ఏరోస్పేస్ టెక్నికల్ పాయింట్స్ విల్ బి టచ్డ్. సార్ ఇప్పుడు లేటెస్ట్ ఇష్యూ మనకు యుద్ధం జరుగుతుంది అన్ఎక్స్పెక్టెడ్. ఆ యుద్ధాన్ని చూస్తుంటే రీసెర్చ్ ఆర్ఐటీ కావచ్చు, డిఆర్డీఓ కావచ్చు, ఏరోస్పేస్ కావచ్చు, మన రక్షణ డెఫినెట్గా వార్ఫేర్ ఫిలాసఫీ మారుతూ ఉంది. అంత ముందున్న వార్ఫేర్ ఇప్పుడు వార్ఫేర్ చూస్తే అంత ముందులా జరగట్లేదు. అంత ముందు వాళ్ళు వార్ఫేర్ అంటే ఎయిర్ క్రాఫ్ట్, ట్యాంక్స్, పెద్ద షిప్స్ అలా ఉండేది. ఇప్పుడు చూస్తే ఇవన్నీ ఉన్నాయి, కానీ కొంచెం బ్యాకప్ మోడ్లో ఉన్నాయి అన్నమాట. కాకపోతే ఇప్పుడు మీరు చూసి మిడిల్ ఈస్ట్ దాంట్లో ఎయిర్ క్రాఫ్ట్ వాడుతున్నారు, రష్యా యుక్రెయిన్ దాంట్లో ఎయిర్ క్రాఫ్ట్ తక్కువే అనమాట. రేట్ ఫోకస్ అంతా ఏంటంటే ఈ అసిమెట్రిక్ వార్ఫేర్ని, డ్రోన్స్ లాంటిది, ప్లస్ లో కాస్ట్ వెపన్స్ అండ్ దెన్ మోర్ నంబర్స్ అన్నమాట. తక్కువ కాస్ట్ ఉన్నవి, ఎక్కువ నెంబర్ శాచురేషన్ అటాక్ లాగా జరుగుతుంది. మనకేంటంటే మనం అంటే ఇప్పుడు వీటిలో ఎక్కడ పార్టిసిపేట్ చేయట్లేదు. కాకపోతే ఏంటంటే మనం వీటి నుంచి మనం లెసన్స్ లెర్న్ చేస్తాం. వాళ్ళు ఏవైతే చేస్తున్నారు ఆ ట్రెండ్స్ మానిటర్ చేసి మనం కూడా ఆ డైరెక్షన్లో మాట్లాడతాం. ఇప్పుడు మీరు చూస్తే వెపన్స్ టెక్నాలజీ ఉంది, కాకపోతే ఈ లో కాస్ట్ వల్ల మరీ అంత హై అండ్ కాంప్లెక్స్ టెక్నాలజీ కూడా వాడలేదు. మీరు ఒకటి చూసారంటే నంబర్ ఆఫ్ మిసైల్స్ అనమాట. వీళ్ళు ఏం చేస్తారు, ఆ శాచురేషన్ అటాక్ అంటారు అనమాట. ఎక్కువ నెంబర్ చేస్తారు, ఎనిమి డిఫెన్స్ అని యూటిలైజ్ చేస్తారు అనమాట.
ఈ వారం నుంచి ఏంటంటే టెక్నాలజీ మీద మనం నేర్చుకోలేదు కానీ మెయిన్ ఏంటంటే ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాము. తర్వాత స్పేస్ అనేది ఎలా వాడుకోవాలి, స్పేస్ టెక్నాలజీ అది కూడా మనం నేర్చుకుంటున్నాం. కాకపోతే మనకి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు దీంట్లో. సో దట్ సేఫ్. నేను అన్నమాట ఇది గవర్నమెంట్ టేక్స్ పాలసీ డిపెండింగ్ ఆన్ లాట్ ఆఫ్ అదర్ క్యారెక్టర్స్. అంటే సార్ ఒకటి ఏంటంటే డ్రోన్ టెక్నాలజీ వచ్చి మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నాం అంటే అది ఆయన క్వశ్చన్ ఆన్సర్ సేఫ్ అంటే మనం డ్రోన్ టెక్నాలజీలో మనం ఒకరి మీద డిపెండ్ అయ్యే పరిస్థితి కాకుండా మనం కాదండి. ఇప్పుడు మనకి ఇండియా చూస్తే అంత ముందు ఎలా ఉన్నాం కదా, పాస్ట్ 10 years 5 years లో చాలా డెవలప్ అయ్యాం. మనం మార్స్ దగ్గర నుంచి చంద్రయాన్ 3 కానివ్వండి, ఇప్పుడు మనం స్పేస్కి వెళ్ళిన వాళ్ళకి మిగిలిన టెక్నాలజీస్ ప్రాబ్లం ఉంది కాబట్టి నంబర్లు పెట్టాలి. అండ్ మిసైల్స్ కూడా మన దగ్గర అగ్ని మిసైల్స్ అంటే ఎప్పుడో నుంచి లాంగ్ చాలా లాంగ్, నేను నంబర్లో పేరు చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పుడు చాలా లాంగ్ రేంజ్ మిసైల్స్ కూడా ఎప్పుడో నుంచి, ఇప్పుడు కాదు, మనకు ఆల్మోస్ట్ 2-3 decades ఉన్నాయి అనమాట. మాక్సిమం రేంజ్ ఏంటి సార్ మన మిసైల్? అంటే చెప్పాను కదండి ఆల్రెడీ, మీకు పబ్లిక్ డొమైన్ చూడండి, నేను చెప్పడం కరెక్ట్ కాదు. సో ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీస్ మన దగ్గర ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఎన్ని నెంబర్లు చేయాలి, ఏం చేయాలనేది గవర్నమెంట్ పాలసీ డెసిషన్, వాళ్ళు తీసిన డైరెక్షన్ ప్రకారం ఇండస్ట్రీ విల్ మేక్ ద నెంబర్స్ అనమాట. సో ఇవన్నీ ఏంటంటే గవర్నమెంట్ డొమైన్లో ఉంటాయి అనమాట. ఇప్పుడు మా పని ఏంటంటే టెక్నాలజీ డెవలప్ చేయడం, ఇండస్ట్రీ డెవలప్ చేయడం. ఇక అవసరం వచ్చినప్పుడు గవర్నమెంట్ కనుక గో హెడ్ అంటే వాళ్ళు నెంబర్స్ రిలైజ్ చేస్తారు, దాని ఇండస్ట్రీ ప్రొడ్యూస్ చేస్తాం అనమాట. ఇప్పుడు గవర్నమెంట్ ట్రస్ట్ ఏంటంటే ఇంపోర్ట్స్ తగ్గించాలి, అన్ని ఇంపోర్ట్స్ తగ్గించేసి అది ఇండిజినస్ ప్రొడక్షన్ అనమాట. అని ఇక్కడ డిజైన్ చేయాలి, ఇక్కడ ప్రొడ్యూస్ చేయాలి. అండ్ ఫస్ట్ టైం మన కంట్రీ ఎక్స్పోర్ట్ కూడా మొదలు పెట్టింది వెపన్స్, ఇంతవరకు ఎప్పుడు లేదు. సో ఇదే పాజిటివ్ చేంజ్ అనమాట. ముందు ముందు ఇట్లా ఇంకా ఎక్కువ ఉంటాయి అనమాట. సార్ ఆయన క్వశ్చన్ ఏం అడుగుతున్నాను, ఇప్పుడు 15 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ మేము డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్లో ఆల్రెడీ ఫామ్ చేసామండి. వీళ్ళ రోల్ ఏంటంటే ఏవైతే కొంచెం ఈ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ ఉంటాయో అవి అకాడమియాలోంచి వచ్చే ఐడియాస్ని డిఆర్డిఓ కలిపి జాయింట్గా డెవలప్ చేసి ఇండస్ట్రీకి కూడా అక్కడే దాన్ని హ్యాండ్ ఓవర్ చేసేట్టు అనమాట. అట్లా ఐ థింక్ more than 15 ఆల్రెడీ ఉన్నాయన్నమాట. ఆల్ మేజర్ ఇన్స్టిట్యూట్స్లో కూడా ఈ ఆల్రెడీ హైదరాబాద్లోనే మాకు 2 ఉన్నాయి ఇట్లాంటివి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఉంది, ఐఐటి హైదరాబాద్లో ఉందన్నమాట. ఇట్లా అన్ని మేజర్ ఇన్స్టిట్యూట్స్లో కూడా ఈ డిఐసిఓని ఆల్రెడీ ఫంక్షన్ చేస్తానండి. ఇప్పుడు చిన్న చిన్న కంపెనీస్ కూడా ఈ ఎయిర్ బస్ వాడదు ఇక్కడ నుంచి ఐటమ్స్ సప్లై చేస్తారు అనమాట. వాళ్ళకి ఆల్మోస్ట్ చాలా కంపెనీస్కి అయితే కొన్ని ఫారిన్ కంపెనీస్ ఎక్వైర్ చేసినవి కూడా ప్లస్ 40-50% ఆఫ్ ఆర్డర్స్ వీళ్ళని ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ అనమాట. ఇది ఈవెన్ రాష్ట్రాలు చూసారు అనుకోండి, లాకిడ్ మార్టిన్ కానీ బోయింగ్ కానీ అవన్నీ ఎయిర్క్రాఫ్ట్ పార్టిసిపేట్ చేశారు అనమాట. ఇవన్నీ అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం బాగా డెవలప్ అయింది ఎక్కువ. బేసిక్గా మిసైల్స్ అండి, మిసైల్స్ కొన్ని అమ్యునిషన్ చేస్తాను అనమాట. అంటే ఇప్పుడు నేను మన కంట్రీస్ పేరు చెప్పడం కరెక్ట్ కాదు తెలీదు, బట్ ఆల్రెడీ ఎక్స్పోర్ట్స్ అయితే స్టార్ట్ అయినాయండి. మీకు ఆర్ఎం గారి స్పీచ్ కూడా చూస్తే దాంట్లో ఉన్నాయి అనమాట. ఇది పాజిటివ్ అనమాట. మనం ఏంటంటే ఎప్పుడు ఇంపోర్ట్ చేసేవాళ్ళం, అలాంటి ఎక్స్పోర్ట్ చేయడం అనేది చాలా పాజిటివ్. అంటే తక్కువే ఉందండి ఇప్పుడు, కాకపోతే పెరుగుతాయి బాగా. ఇప్పుడు ఏంటంటే ఫ్యూ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఉన్నాయి అనమాట. అది టార్గెట్ ఏంటంటే 50,000 crores చేయాలి కమింగ్ 3-4 yearsలో. ఎక్స్పోర్ట్ 50,000 crores ఎక్స్పోర్ట్ చేయాలని టార్గెట్ అండి. అది గవర్నమెంట్ టార్గెట్ అనమాట. అండ్ ఇట్ విల్ హ్యాపెన్. కాన్ఫరెన్స్ మీరు చూసారా? conference as Ajay Babu told. So this is in line with the today's requirement of aerospace industries, what to do, what is the R&D we have to do it, what type of certification we have to do it. As I told earlier, we are today already we are doing that innovation, manufacturing and certification. Now mainly how to accelerate this R&D, how to accelerate the manufacturing process, how to improve our numbers, how to improve the numbers, and mainly for if you want to aiming for the export, how to improve the quality. So this is the main theme of the conference. This conference, many leading scientists, experts, policy makers, industries and academia participations are involved. So this will bring people together and with a common aim,
to think how to bring our nation into the forefront of the export thing. So being said that, definitely somebody was asking how it will improve that. Definitely, if you are improving our manufacturing capability, and if you are aiming for the export thing, so definitely our country will be in the forefront. And definitely we wanted to put it in next to 5 to 6 years. We wanted to put our nation in the first 5 or at least first 10 export weapon country. So that is the aim of that. And mainly this conference will bring that different ideas, how we'll be thinking about the future things, where and all we have to improve our thing, how fast we can realize the things. So these are all the main thing of the conference. And I'm confident that after this conference, we will come to a very good position, and we will work forward for the future thing along with the startup, academia, and as well as the industries.